హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఎవరు మీకు బాగా హిందీలో నచ్చిన హీరో మీరు వర్క్ చేసిన వాళ్ళు? నచ్చిన హీరో అంటే ఎవరు చెప్పాలండి? హీరో అంటే నాకు రాజ్ కిరణ్. ఐ రియల్లీ లైక్ హిమ్. ఐ డోంట్ నో ఇఫ్ హీ ఈస్ స్టిల్ దేర్. ఐ డోంట్ నో ఎనీథింగ్. జితేందర్ వాజ్ మచ్ సీనియర్. అంత పెద్ద హీరో కదా ఆయన. బట్ హీ వాజ్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ. చాలా నా పేరు చెప్తే ఇంకా ఆయన అబ్బాయి ఈ అమ్మాయి ఎందుకు అనే మాట లేదు. ఇంకా అంత ఇదిగా చేసేవాడు. మొట్టమొదటి నుంచి నా మొట్టమొదటి స్క్రీన్ టెస్టే ఆయన ఎదురుకుండా జరిగింది. ఓకే. ఆ స్క్రీన్ టెస్ట్ వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టేశారు. రాజశ్రీ వాళ్ళు తీస్తున్నారు అనమాట. 10 నిమిషాలు స్క్రీన్ టెస్ట్. అది చేస్తే ఆ స్క్రీన్ టెస్ట్ కాదు, యాక్చువల్గా మేకప్ టెస్ట్. సరే అది చేస్తే వాళ్ళు ఒక 10 నిమిషాలు మొత్తం రీల్ అంతా పెట్టేసి నువ్వు ఇన్ని ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తే అది చేసుకో. నువ్వు బండి ఇచ్చారు, ఆ బండి చుట్టూ తిరుగుతూ దాని మీద ఎక్కి దిగి ఏంటో చేయాలన్నమాట. కాకపోతే ఇంగ్లీష్లో ఇచ్చారు గొడవ లేకుండా. ఓకే. కాబట్టి మనం చేసేసాం 10 నిమిషాలు నోటుకొచ్చిన మాట్లాడేసి చేసేసాం. అది చేసి చేయగానే వీళ్ళంతా చప్పట్లు కొట్టడం మొదలెట్టారు. ఈ జితేందర్ గారు వీళ్ళంతా. అప్పటికి నేను ఆయనతో పని చేయట్లేదు కదా, నా మొట్టమొదటిది. నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ ఆయన రీనారాయ్ గారు నా దగ్గరికి వచ్చి ఇంత కాన్ఫిడెంట్గా చేసిన వాళ్ళు మేము త్వరగా చూడలేదన్నారు. సో ఐ హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ నేచర్ అక్కడ. ఓకే. బాలీవుడ్ లో. ఇక్కడేమో నా కళ్ళకి యాక్సిడెంట్ జరిగితే నాకు బాగా తెలిసిన వాళ్ళే మొహానికి ఉండేదే కళ్ళు, అయ్యపోతే ఇంకెంత అమ్మాయి ఎందుకు మనకు వస్తుంది. డైరెక్టర్సా హీరోసా? డైరెక్టర్స్. హీరోస్ తో నాకు ఎవరికి పరిచయం ఎవరు లేదు. అస్సలు లేదా మీకు అప్పుడున్న హీరోస్ తో? చంద్రమోహన్ గారితో కూడా ఆ టైంలో పనిచేసా. ఆ తర్వాత కూడా కొంచెం మాకు పరిచయం ఎట్లా పెరిగిందంటే ఆ ఎదురుగుండానే మా అక్క వాళ్ళు ఇల్లు స్థలం అది కొనుక్కున్నారు మద్రాసులో. ఆ టైంలో వాళ్ళ భార్యతో బాగా ఫ్రెండ్షిప్ అవడం. మా అక్క కూతురు బాగా చిన్నది. వాళ్ళు ఒక రకంగా వాళ్ళ ఇంట్లోనే వెళ్ళిపోతుండేది. ఈ రకంగా పరిచయాలు పెరిగాయి. అది తప్పితే నాకు డెఫినెట్ గా ఐ వుడ్ హావ్ లవ్డ్ వర్కింగ్ విత్ శోభన్ బాబు గారు. నాగేశ్వరరావు గారు అంటే మేము పెద్ద ఫ్యాన్స్ నాగేశ్వరరావు గారికి. సజెషన్స్ ఇస్తుంటారా మీకు కూడా? చంద్రమోహన్ గారు వచ్చినవి ల్యాండ్స్ మీద ఇట్లా ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే ఇండస్ట్రీలో సౌత్ ఇండస్ట్రీలో శోభన్ బాబు గారు, నెక్స్ట్ మురళీ మోహన్ గారు, నెక్స్ట్ చంద్రమోహన్ గారు అని చెప్తుంటారు. ఏం మిగలలేదు ఆయనకి, ఏం మిగలలేదు. వాళ్ళ ఫ్యామిలీతో ఇప్పటికీ నాకు బాగా మంచి క్లోజ్ కనెక్షన్ ఉంది. ఆయన ఏం మిగిల్చుకోలేకపోయారు. ఎవరు? చంద్రమోహన్ గారు. అవునా? ఆ స్థలాలు ఆ చుట్టుపక్కల వాళ్ళంతా దాన్ని తీసేసుకున్నారు, కబ్జా చేశారా? చేసేసారు. ఈయన ఒక్కడే ఉండేవాడు. ఆడపిల్ల ఒక అమ్మాయి బయటకు వెళ్ళిపోయింది. ఒక అమ్మాయి ఏమో తన ఆయుర్వేదిక్ డాక్టర్ అయింది కదా. ఇంకా వీళ్ళంతా ఇంకా ఉన్నదే చాలని ఉన్నది జాగ్రత్తగా చూసుకున్నారు. ఓకే. అంటే కొడంబాకం ఆ రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీద స్థలాలన్నీ అవన్నీ బాగానే ఉన్నాయి. అగ్రికల్చర్ స్థలాలు చాలా కొన్నాడు ఆయన. ఓకే. అవన్నీ పోయాయి. ఓకే. అంటే చూసుకునే వాళ్ళు లేక, చూసుకునేవాళ్ళు ప్రాపర్ గా ఎక్కడ ఉంది అది ఆ లోకల్ తమిళ్ వాళ్ళు ఉంటారు కదా, ప్రతి చోట లోకల్ ల్యాండ్ మాఫియా ఉంటుంది. అవును. ఆ ల్యాండ్ మాఫియా దాంతో ఆయన తట్టుకోలేకపోయారు. సో కబ్జా అయిపోయినాయి అన్ని. కబ్జా అయిపోయింది. ఓకే. బట్ ఆయన అట్లాంటిది ఏమీ లేదు. ఒక్కటే నన్ను నిజం చేశాక ఒక మాట అన్నాడు. ఏమంటే అది ఒక టిపికల్ ఏదో ఉంది కదా, ముక్కు మీద ఈగ వాగని కదా, అంటే కాకి వాగని ఏదో ఉంది కదా అంటారు. అంటే అంత మరీ కోపిస్ట్ మనిషి అన్నట్టు ఏదో ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఓకే. నువ్వు అసలు ఎలా చేయగలిగావు ఆ సినిమాలు, ఎలా చేయగలిగావు ఆ సినిమాలు అన్నాడు ఆయన. అంటే లేదండి ఆ గొడవ ఏం అవ్వలేదు, తేజ గారు నన్ను ఏమనలేదు, నేను తేజ గారిని ఏమనలేదు, శుభ్రంగా ఏ గొడవలు ఎక్కడ చూసుకున్నాము.